ఒక యువకుడు అనుకోకుండా ఒక నిధి పెట్టెను కనుక్కున్నాడు. దానిని తెరిచి చూడగా అందులో 2 ఎముకలు ఇంకా 2 బంగారపు బిళ్ళలున్నాయి. దీనిని చూసిన వెంటనే ఇతను ఆశ్చర్యపోయాడు. వెంటనే వాటిని తీసుకుని ఒక పురాతన వస్తువుల దుకాణానికి వెళ్ళాడు. షాప్ ఓనర్ వాటిని మింగ్ రాజవంశపు బంగారపు బిళ్ళలుగా గుర్తించాడు. ఇంకా ఇతనికి $10 లక్షల ఇస్తాడు. శామ్ ఆ డబ్బులన్నింటినీ తన అమ్మకిస్తాడు. కానీ అమ్మ ఆపరేషన్ కి ఈ డబ్బులు సరిపోవు. శామ్ తర్వాత ఒక నిధి మ్యాప్ ని బయటకు తీస్తాడు. ఆ మ్యాప్ ఇతనికి ఒక దారి చూపిస్తుంది. దీంతో ఇతను ఆ రోజు రాత్రి ఆ మ్యాప్ సహాయంతో అక్కడికి వెళ్తాడు. శామ్ కి అక్కడ ఒక పురాతనమైన పుస్తకం దొరుకుతుంది. దానిని తీసుకొని ఇతను మార్కెట్ కి వెళ్తాడు. సడన్ గా అప్పుడే ఇతని కళ్ళకి 2 రాళ్లు ఆకర్షవంతనీయంగా కనిపిస్తాయి. దీంతో ఇతను వాటిని కొనుక్కుంటాడు. వాటిని కట్ చేపించిన తర్వాత దాంట్లో జెడ్ స్టోన్ బయటపడుతుంది. దీంతో ఇతని శక్తి 100 రెట్లు పెరిగినట్లు ఇతను కనిపిస్తుంది. శామ్ మళ్ళీ తర్వాత రోజు రాత్రి ఒక పురాతనమైన గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ ఇతను చూస్తాడు చాలా అస్థిపంజరాలు పడి ఉండడం. శామ్ అక్కడున్న ఒక మెకానిజం ని యాక్టివేట్ చేసిన వెంటనే ఇతని పైన చాలా బాణాలు దూసుకొని వస్తాయి. ఇతని అదృష్టం చాలా బాగుంది. ఇతను తప్పించుకున్నాడు. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఇతను చూస్తాడు టేబుల్ పైన ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్న ఒక బాల్ ఉండడం. దానిని తీసుకోవడానికి ప్రయత్నించగా సడన్ గా అప్పుడే అక్కడికి ఒక పెద్ద జెర్రీ వచ్చేస్తుంది. దీంతో ఇతనికి అర్థమవుతుంది ఈ మెరుస్తూ ఉన్న బాల్ చాలా విలువైనది అని. దీని కారణంగా ఈ జెర్రీ దీనికి కాపలా కాస్తోంది. శామ్ ముందు దీనిని చూసి భయపడతాడు. తర్వాత ఇతను తన దగ్గర ఉన్న శక్తుల సహాయంతో దీనిని అంతం చేసేస్తాడు.